So welcome to L2X classes. This class is for strategy session as well as syllabus analysis for Group 1 and Group 2 examinations, Telangana economic part. So గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 నోటిఫికేషన్స్ ఆల్రెడీ పాత నోటిఫికేషన్ అదేవిధంగా గ్రూప్ 1 కి కొత్త నోటిఫికేషన్ అనేది వచ్చింది. సో ఆ నోటిఫికేషన్స్ లో భాగంగా ఎక్స్క్లూజివ్ గా తెలంగాణ ఎకానమీ క్లాసెస్ సో బైలింగ్వల్ మోడ్ లో ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ బికాస్ వీఆర్ యూజింగ్ వొకాబులరీ ఆఫ్ అవర్ మెటీరియల్ యాజ్ వెల్ యాజ్ పిపిటి ఇన్ ఇంగ్లీష్ మీడియం. సో ఇంగ్లీష్ మీడియం ని బేస్ చేసుకుని బైలింగ్వల్ గా తెలంగాణ ఎకానమీ కోర్సెస్ అయితే April 1 నుంచి మేము లాంచ్ చేస్తున్నాము. సో బిఫోర్ లాంచింగ్ దట్ పర్టికులర్ కోర్స్ ఐ వుడ్ లైక్ టు షేర్ ద స్ట్రాటజీ. సో ఏ యుద్ధాన్ని ఏ పోరాటానైనా మనం సాధించడానికి ముందుగా ఒక వ్యూహం, ఒక పద్మ వ్యూహం లాంటి వ్యూహాన్ని మనం సిద్ధం చేసుకోవాలి. దానికోసం సిలబస్ మీద మనకి పట్టు అవసరం. సో గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 లో తెలంగాణ ఎకానమీ పోర్షన్ ఎలా ఉంది, దాని వెయిటేజ్ ఎగ్జామినేషన్స్ లో ఎలా వచ్చే అవకాశం ఉంది, సో దాని కంప్లీట్ సిలబస్ అనాలిసిస్ తో పాటు ఒక మోడల్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఎలా ఫ్రేమ్ చేయొచ్చు, వాటిని ఎలా సాల్వ్ చేయాలి, వాటితో పాటు ప్రిపరేషన్ టిప్స్ ని ఈ వీడియోలో, ఈ స్ట్రాటజీ యాజ్ వెల్ యాజ్ సిలబస్ అనాలిసిస్ అనేటువంటి వీడియోలో మీకు అందజేయడం జరుగుతుంది. సో ఇది మేము లాంచ్ చేస్తున్నటువంటి తెలంగాణ ఎకానమీ కోర్స్. సో TSPSC Group 1 and Group 2 Telangana Economy by me, Ravikant Sharma. It is just for 999 rupees కి లైఫ్ టైం వ్యాలిడిటీతో ఉంటుంది. దీంట్లో మీకు లైవ్ క్లాసెస్ వస్తాయి. ఆ లైవ్ క్లాసెస్ రికార్డెడ్ సెషన్స్ కూడా మీకు ఇస్తారు. వాటితో పాటు క్లాస్ రూమ్ లో ఏదైతే చెప్పడం జరుగుతుందో అది ప్రతిదీ మెటీరియల్ రూపంలో మీకు సాఫ్ట్ కాపీ మెటీరియల్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో LRM టెక్నిక్ లైవ్ క్లాస్, రికార్డెడ్ వీడియో ఆఫ్ ద సేమ్ లైవ్ క్లాస్ అండ్ మెటీరియల్ యాక్సెస్, ఈ మూడు యొక్క యాక్సెస్ ఒక్కసారి కనుక మీరు 999 రూపీస్ వరకు పెట్టినట్లయితే లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఈ మూడు మీకు దొరుకుతాయి. సో మరిన్ని వివరాల కోసం ఇక్కడ ఉన్నటువంటి నెంబర్కి మీరు డయల్ చేయవచ్చు. 7893899553. సో 7893899553కి మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు. అదేవిధంగా వెబ్సైట్ www.ltxclasses.com ని విజిట్ చేయండి. సో నా క్లాసెస్ లో నేను అష్యూరెన్స్ ఇచ్చేది ఏంటంటే, ఇన్ మై క్లాసెస్ ఐ కెన్ అష్యూర్ యూ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఫర్ MCQ పాయింట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. సో గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్ లో, సో గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్ లో MCQ ఉంటుంది, డిస్క్రిప్టివ్ రైటింగ్, ఆన్సర్ రైటింగ్ ఉంటుంది. సో గ్రూప్ 2 లో మాత్రం ఎక్స్క్లూజివ్ గా MCQ ఉంటుంది. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ స్టేజ్ లో, గ్రూప్ 2 ఎగ్జామినేషన్ లో మనకి MCQ పాయింట్ ఆఫ్ వ్యూలో కావాలి. గ్రూప్ 1 మెయిన్స్ లో మాత్రం మనకు డిస్క్రిప్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావాలి. సో MCQ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఉపయోగపడే ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ని మన క్లాసెస్ లో అందజేయడం జరుగుతుంది. సో పర్టికులర్ యాక్ట్స్ అవ్వచ్చు, ఇయర్స్ అవ్వచ్చు, సో ఏదైనా ఇన్స్టిట్యూషన్ ఉందంటే అది ఎక్కడ ఎస్టాబ్లిష్ అయింది, దాని పర్పస్ ఏంటి, నిజాం టైంలో ఎలా ఉంది, మిలిటరీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలా ఉంది, సివిలియన్ గవర్నమెంట్ వచ్చినప్పటికి ఎలా ట్రాన్స్ఫర్మేషన్ చెందింది, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో ఎలా ఉంది, సపరేట్ తెలంగాణ వచ్చిన తర్వాత దాంట్లో వచ్చిన చేంజెస్ ఏంటి, సో దానికి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఏమైనా ఉన్నాయా, దాని మీద ఉన్నటువంటి ఒక ఫ్యాక్చువల్ థింగ్స్ అన్నిటిని కూడా క్లాస్ లో ఈ సేమ్ ఇప్పుడు ఏదైతే పీపీటీ డిస్ప్లే అవుతుందో అంతే క్వాలిటీతో విత్ ఇమేజెస్ తోటి, విత్ అప్డేటెడ్ డేటా తోటి ఇవ్వడం జరుగుతుంది. సో UPSC స్టాండర్డ్స్ తోటి మన TSPSC ఎగ్జామినేషన్స్ కి ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ని ఒక మంచి విజువల్ రిప్రజెంటేషన్ తోటి మీ క్లాసెస్ లో ఇవ్వడం జరుగుతుంది. సో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కోసము ఒక క్రోనలాజికల్ గా, ఒక క్రిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒక సిస్టమాటిక్ అండ్ ఫ్యాక్ట్ బేస్డ్ ఇంటర్ప్రిటేషన్స్ తోటి, ఇన్ఫరెన్సెస్ తోటి, ఒక కన్స్ట్రక్టివ్ కామెంట్స్ తోటి మనకి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కావాల్సిన కంటెంట్ కూడా క్లాస్ రూమ్ లో ఇవ్వడం జరుగుతుంది. సో క్రోనలాజికల్ గా, సో నిజాం స్టేట్, సో నిజాం పరిపాలన కాలం నుంచి హైదరాబాద్ స్టేట్ పరిపాలన వరకు, హైదరాబాద్ స్టేట్ నుంచి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ నుంచి సపరేట్ తెలంగాణ నుంచి నేటి వరకు, ఈ రోజు వరకు జరిగినటువంటి ప్రతి థింగ్ ని మనకున్నటువంటి టాపిక్ పరంగా అప్డేట్ చేసుకుంటూ దాని ఒక క్రిటికల్ ఎనాలిసిస్, సో గవర్నమెంట్ కి అగేనెస్ట్ గా కాకుండా, గవర్నమెంట్ కి వత్తాసు పలికే విధంగా ఫర్ గా కాకుండా, ఒక బ్యాలెన్స్డ్ వ్యూ పాయింట్ తోటి ఒక సిస్టమాటిక్ ఫ్యాక్ట్ బేస్డ్ ఎవిడెన్స్ బేస్డ్ డిస్కషన్ మన క్లాస్ రూమ్ జరుగుతుంది. దాని నుంచి ఒక యూస్ఫుల్ ఇంటర్ప్రిటేషన్స్, ఇన్ఫరెన్సెస్ మనకి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ యాజ్ వెల్ యాజ్ ఎస్ఏ పేపర్ కోసం కూడా, ఎస్ఏ పేపర్ లో సబ్ టాపిక్ గా ఉన్నటువంటి ఎకనామిక్ డెవలప్మెంట్ కూడా మనం మళ్ళీ తీర్చిదిద్దడం జరుగుతుంది. సో ఈ రెండింటితో పాటుగా
ప్రతి సెక్షన్ లో రిలవెంట్ కరెంట్ అఫైర్స్, వాల్యూ అడిషన్స్ అని మనం ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ నా కల్చర్ క్లాసెస్ మీరు చూస్తున్నారు. కరెంట్ అఫైర్స్ ఎలా యాడ్ చేసి చెప్తాను, ప్రతి దానికి ఒక వాల్యూ అడిషన్ ఎలా ఉంటుంది అనేటువంటిది మీకు ఆల్రెడీ ఒక బ్రాడ్ అండర్స్టాండింగ్ ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. సో ఇందాక చెప్పినట్టుగా లైవ్ క్లాసు, రికార్డెడ్ క్లాసెస్, మెటీరియల్, సో ఎల్ఆర్ఎం అప్రోచ్ లో వెళ్తున్నాము. సో సో ఎల్ఆర్ఎం అప్రోచ్, లైవ్ క్లాసెస్ ఇస్తాము. సో మళ్ళీ వాటిని రివైజ్ చేసుకోవడానికి రికార్డెడ్ క్లాసెస్ ఇస్తాము. దాని నుంచి నోట్స్ మేక్ చేసుకోవడానికి క్లాస్ రూమ్ లో ఏదైతే పీపీటీ ఇస్తున్నామో అదే సేమ్ థింగ్ ని మీకు మెటీరియల్ రూపంలో, సాఫ్ట్ కాపీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో కరెంట్ అఫైర్స్ యాడ్ చేస్తాము. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కి కావాల్సిన ఇన్పుట్స్ క్లాస్ లో ఇవ్వడం జరుగుతుంది. ఎంసీక్యూస్ ని సాల్వ్ చేయడానికి కావాల్సిన టిప్స్ కూడా ప్రతి టాపిక్ కి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. దీనికి రిఫరెన్స్ బుక్స్ గా సో తెలుగు అకాడమీ వారి తెలంగాణ ఎకానమీ, సో లేటెస్ట్ ఎడిషన్ ని మనం తీసుకుంటాము. అదే విధంగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు గ్రూప్ 1 కాంపిటేటివ్, సో గ్రూప్ 1 గ్రూప్ 2 కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కి స్పెషల్ గా ఒక ఎడిషన్ ని తీసుకొని వచ్చారు. ఇది ఆన్లైన్ లో కూడా అవైలబుల్ అవుతుంది. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వెబ్సైట్ ఓపెన్ చేసి తీసుకోవచ్చు, లేదా వాళ్ళ కౌంటర్ దగ్గరికి వెళ్ళి కూడా తీసుకోవచ్చు. ఈ 2 బుక్స్ ని మనం స్టాటిక్ పోర్షన్ కి, స్టాటిక్ పోర్షన్ ఆఫ్ తెలంగాణ ఎకానమీకి రిఫరెన్స్ గా తీసుకున్నాము. సో డైనమిక్ పోర్షన్ కి ఎప్పుడైనా తెలంగాణ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలంగాణ బడ్జెట్, సో నేను తయారు చేసినటువంటి ఎల్టీఎక్స్ ప్లాట్ఫామ్ లో తెలంగాణ బడ్జెట్ 2024-25 కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా దాని లింక్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ వీడియోతో పాటు తెలంగాణ బడ్జెట్ ఒరిజినల్ డాక్యుమెంట్ ని కూడా నేను చదవమని ఆ వీడియోలో కూడా అడ్వైస్ ఇస్తాను, ఇప్పుడు కూడా చెప్తాను. కాకుండా సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ ఇంకా అప్డేటెడ్ వర్షన్ రాలేదు, రావాల్సి ఉంది. సో ఈ సంవత్సరం బడ్జెట్ తో సింక్రనైజ్ గా ఉన్నటువంటి తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్, సో కొత్త డాక్యుమెంట్ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్, ఈ 2 ఒరిజినల్ డాక్యుమెంట్స్ డౌన్లోడ్ చేసుకుని హార్డ్ కాపీ తోటి ఇందాక చెప్పినటువంటి ఈ బుక్స్ లో, సో ఈ బుక్స్ అవి పబ్లిష్ అయిన ఇయర్ అవ్వచ్చు, 2022 అవ్వచ్చు, 23 అవ్వచ్చు, ఆ ఇయర్స్ లో పబ్లిష్ అయ్యాయి. సో వాటిని 2024 డేటా తోటి అప్డేట్ చేసుకోవడం కోసం ఈ బడ్జెట్ యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్ సర్వే ఉంటుంది. ఎకనామిక్ సర్వే రిలీజ్ అయిన తర్వాత తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ సంబంధించినటువంటి వీడియోస్ కూడా మనకి అవైలబుల్ లో ఉంటాయి. సో ఈ 2 వీటి మీద ఒరిజినల్ డాక్యుమెంట్స్ చదివి మన అనాలిసిస్ వీడియోస్ యూట్యూబ్ లో ఉంటాయి, అవి చూసినప్పుడు కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వితౌట్ ఎనీ డౌట్ we can sit for group 1 prelims, group 1 mains as well as group 2 examination in the Telangana economy portion. Telangana economy portion సంబంధించి group 1 as well as group 2 అన్ని లెవెల్స్ సంబంధించి ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో, డిస్క్రిప్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్టాటిక్ అండ్ డైనమిక్ ఇష్యూస్ సంబంధించినటువంటి రిఫరెన్స్ బుక్స్ నేను మీరు ఇప్పుడు డిస్కస్ చేయడం జరిగింది. సో ఒకసారి సిలబస్ పరంగా చూసుకున్నట్లయితే group 1 ప్రిలిమ్స్, సో 150 మార్క్స్ కి ఉంటుంది. సో దీంట్లో 13 ఐటమ్స్ మనకి ఇచ్చారు. సో నేను టైమ్ అండ్ అగైన్ రిపీట్ చేస్తున్నాను, తెలంగాణ ఎకానమీ ఎక్స్క్లూజివ్ గా group 1 ప్రిలిమ్స్ లో మెన్షన్ చేసి లేదు. బట్ ఇండైరెక్ట్ గా తెలంగాణ ఎకానమీ కనుక పర్ఫెక్ట్ గా మనం చదివినట్లయితే దీంట్లో కొన్ని సెక్షన్స్ ని మనం సక్సెస్ఫుల్ గా ట్యాకిల్ చేయొచ్చు. సో ఇఫ్ నాట్ డైరెక్ట్లీ, అట్లీస్ట్ యూ కెన్ ఎలిమినేట్ సమ్ ఎంసీక్యూస్ విచ్ ఆర్ ఇండైరెక్ట్లీ ఇన్ లింక్ విత్ తెలంగాణ ఎకనమీ. తెలంగాణ ఎకనమిక్ తో ఇండైరెక్ట్ రిఫరెన్సెస్ ఉన్న ఈ 13 టాపిక్స్ ఉన్నటువంటి కొన్ని సబ్ టాపిక్స్ తెలంగాణ ఎకానమీతో ఇండైరెక్ట్ లింక్ ఉన్నాయి. సో వాటికి ఎలిమినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, ఒక థియరిటికల్ బేసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, కాన్ఫిడెంట్ గా వాటిని ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. సపోజ్ ఈ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్ అన్నారు. సో రీజనల్ కరెంట్ అఫైర్స్ లో ఎక్కువ ఎకానమీతో రిలేటెడ్ అయినటువంటి కరెంట్ అఫైర్స్ ని మనం చూస్తూ ఉంటాము. ఒక ప్రాజెక్ట్ అవ్వచ్చు, ఒక స్కీమ్ అవ్వచ్చు, ఒక బడ్జెటరీ అలొకేషన్ అవ్వచ్చు, ఒక న్యూ ఇన్నోవేషన్ అవ్వచ్చు, దేనికైనా డబ్బు మూలము. సో ద్రవ్య పరపతి విధానం అవ్వచ్చు, ఈ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఆఫ్ ద స్టేట్ అవ్వచ్చు. సో ఎకానమీతో ముడిపడని కరెంట్ అఫైర్ ని మనం చూడడం. కాబట్టి ఇండైరెక్ట్ గా కరెంట్ అఫైర్స్ ని కూడా తెలంగాణ ఎకానమీ కరెంట్ అఫైర్స్ రీజనల్ పోర్షన్ ని ఒక ఇండైరెక్ట్ వేలో ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో జనరల్ సైన్స్, ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్, ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో ఇండియా అనేటువంటి కంట్రీలో తెలంగాణ 28th, సో 29th అని చెప్పాలి, బట్ జమ్మూ అండ్ కాశ్మీర్ యూటీ అయిన తర్వాత 28th అని ఇప్పుడు చెప్పుకుంటున్నాము. సో ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియాలో తెలంగాణ కూడా భాగం కాబట్టి తెలంగాణ ఎకానమీకి సంబంధించిన కరెంట్ ఆస్పెక్ట్స్ మనకి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇండైరెక్ట్ గా యూస్ఫుల్ అవుతూ ఉంటాయి. సో వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ స్టేట్,
సో తెలంగాణ జాగ్రఫీలో కూడా తెలంగాణ హ్యూమన్ జాగ్రఫీ అంటే మన యొక్క హ్యూమన్ పొటెన్షియల్ అవ్వచ్చు, సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అవ్వచ్చు, మన ఆ, మన తెలంగాణ పాపులేషన్ ఉన్నటువంటి హెల్త్ ఎడ్యుకేషన్ సంబంధించిన రకరకాల ఇండెక్సెస్ అవ్వచ్చు, దానికి కూడా తెలంగాణ ఎకానమీ యొక్క కోర్ సబ్జెక్ట్ అవ్వచ్చు, స్టాటిక్ సబ్జెక్ట్ చాలా వరకు యూస్ఫుల్ గా ఉంటుంది. సో హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ పాలిటీ, గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియా. సో గవర్నెన్స్ అవ్వచ్చు, సో పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ యొక్క పాలసీస్ లో కూడా ఏ పాలసీకి ఎంత అలొకేట్ చేయబడింది, ఇలాంటి వివరాల్ని సవివరంగా మనం అర్థం చేసుకోవాలంటే తెలంగాణ ఎకానమీ మీద మనకి మంచి గ్రిప్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ, సోషల్ ఎక్స్క్లూజన్, రైట్స్ ఇష్యూస్ సచ్ as జెండర్, క్యాస్ట్, ట్రైబ్, డిసబిలిటీ ఎక్సెట్రా, అండ్ ఇంక్లూజివ్ పాలసీ. వన్స్ అగైన్ మనకి పాలసీస్ వచ్చాయి. పాలసీస్ వచ్చినప్పుడు ఫండ్ అలొకేషన్ ఉంటుంది. ఫండ్ అలొకేషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మన తెలంగాణ ఎకానమీ తెలియాలి. ఇప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్ట్ కి లేదా ఒక ఇంక్లూజివ్ పాలసీ, సపోజ్ జోగిని సిస్టమ్ ఎరాడికేషన్ కోసం ఒక కొత్త పాలసీ వచ్చింది అనుకోండి. సో ఆ జోగిని సిస్టమ్ అంటే ఏంటి, దాని సోషల్ ఆస్పెక్ట్స్ ఏంటి, గతంలో ఉన్నటువంటి గవర్నమెంట్స్ దాని మీద ఏమైనా పని చేసాయా, ఇవన్నీ తెలియాలి అంటే మనకి తెలంగాణ ఎకానమీ సబ్జెక్ట్ టచ్ అవ్వకుండా మాత్రం మనకి ఈ యొక్క విషయాలు మనకి తెలిసేటువంటి అవసరం అనేది మనకి తక్కువ ఉంటుంది. రైతులకు సంబంధించవచ్చు, ఉమెన్ కి సంబంధించవచ్చు, యూత్ కి సంబంధించవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ 6 గ్యారంటీస్ అని ఉన్నాయి. సో ఉమెన్, యూత్ యాజ్ వెల్ యాజ్ ఫార్మర్స్ ని ఎక్కువగా టార్గెట్ చేసి మనకి అవి కనిపిస్తూ ఉంటాయి. దానికి ఒక హిస్టారిక్, నేను ఫస్ట్ స్లైడ్ చెప్పినట్టు ఒక క్రోనలాజికల్ ఆర్డర్ ఉంటుంది. తెలంగాణ ఎకానమీ నిజాం టైంలో ఎలా ఉంది, సో మిలిటరీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలా ఉంది, సివిలియన్ గవర్నమెంట్ ఎలా ఉంది, సో హైదరాబాద్ స్టేట్ లో ఎలా ఉంది, కంబైన్డ్ ఏపీలో ఎలా ఉంది, ఆ యొక్క అప్ అండ్ డౌన్స్ ని బేస్ చేసుకుని ఏ ఏ వర్గాలకైతే అలొకేషన్స్ ఇప్పటి వరకు సరిగ్గా జరగలేదో లేదా సరిపోవో ఆయా వర్గాల కోసం మాత్రమే ఈ ఇంక్లూజివ్ పాలసీస్ ఉంటాయి. సో వీ షుడ్ నో ద బేసిక్స్ ఆఫ్ తెలంగాణ ఎకానమీ విత్ క్రిస్టల్ క్లారిటీ. అదర్వైజ్ ఈ సెక్షన్స్ లో మనం స్కోర్ చేసేటప్పుడు కొంచెం ముందు వెనక ఆడుతూ ఉంటాం. అదర్వైజ్ తెలంగాణ ఎకానమీ బేసిక్స్ కనుక క్లియర్ గా ఉంటే ఈ సెక్షన్స్ చాలా కాన్ఫిడెంట్ గా మనం ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళిపోవచ్చు. లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, ఇట్స్ కంప్లీట్ రిలేటెడ్ టు యాప్టిట్యూడ్ సబ్జెక్ట్. సో నేను ఇందాక చెప్పినట్టుగానే వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్, గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో డైరెక్ట్ రిఫరెన్స్ అయితే తెలంగాణ ఎకానమీకి లేదు. బట్ రీజనల్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో ఎకనామిక్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఈ యొక్క సోషల్ ఇష్యూస్ యాజ్ వెల్ యాజ్ ఇంక్లూజివ్ పాలసీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనీసం ఒక 5 to 10 MCQs ఇండైరెక్ట్లీ తెలంగాణ ఎకానమీ యొక్క బేసిక్స్ తో ముడిపడి ఉంటాయి. సో డైరెక్ట్ గా వాటి నుంచి రాకపోయినా తెలంగాణ ఎకానమీ యొక్క బేసిక్స్ ఫ్రమ్ నిజాం స్టేట్ నుంచి ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వరకు తెలంగాణ ఎకానమీలో జరిగిన మార్పులు, బోత్ స్ట్రక్చరల్ యాజ్ వెల్ యాజ్ ఫంక్షనల్ మార్పులు బేస్ చేసుకుని గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో మనం క్వశ్చన్స్ ని ట్యాకిల్ చేయడానికి ఒక వెపన్ లాగా యూజ్ అవుతుంది. ఒక కెటలిస్ట్, కెమిస్ట్రీ లాంగ్వేజ్ చెప్పాలంటే ఒక కెటలిస్ట్, తను చర్యలో పాల్గొనకపోయినా చర్యకి ఒక ఉత్సాహాన్ని తీసుకొచ్చి ఉండే దాన్ని ఉత్ప్రేరకము లేదా కెటలిస్ట్ అంటాము. సో తెలంగాణ ఎకానమీ విల్ బి ఎ కెటలిస్ట్ ఇన్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో మనం మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే మనకి క్వాలిఫైయింగ్ ఇంగ్లీష్ టెస్ట్ ఉంటుంది, ఇది ప్రిలిమ్స్. జనరల్ ఎస్ఏలో మనం నీట్ గా చూసినట్టయితే జనరల్ ఎస్ఏలో టాపిక్ నెంబర్ 2 ఇష్యూస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ జస్టిస్. సో ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్. సో టాపిక్ నెంబర్ 2, టాపిక్ నెంబర్ 6 యాజ్ వెల్ యాజ్ కాంటెంపరీ సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్ లో ఎకనామీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో చెప్పాలి అంటే అవుట్ ఆఫ్ 6 టాపిక్స్ లో 3 టాపిక్స్ కి బ్రాడ్ గా మనం చూసినట్లయితే తెలంగాణ ఎకానమీ తోటి టచ్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో కాంటెంపరీ సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్ లో సో ఇండియా యాజ్ వెల్ యాజ్ రీజనల్, నేషనల్ యాజ్ వెల్ యాజ్ రీజనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ లో రీజనల్ వైపు ఇంక్లినేషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ప్రాంతీయ సమస్యలకి పట్ల పేపర్ ఇచ్చే ఎగ్జామినర్స్ ఒక ఎక్స్పెక్టేషన్స్ ఒక ప్రాంతీయ అసమానతలు లేదా ప్రాంతీయ సమస్యలు పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే వీఆర్ గోయింగ్ టు వర్క్ ఇన్ ద తెలంగాణ స్టేట్స్. That's why in order to tackle the social issues of Telangana, we should know the Telangana economy. What are the resources are there in the government's pocket to tackle the social issues within the Telangana state? ఆ సోషల్ ఇష్యూస్ ని ట్యాకిల్ చేయడానికి, పాలసీస్ ని ఫ్రేమ్ చేయడానికి మన ఎకానమీ యొక్క పొజిషన్ ని
తెలిసినప్పుడు మాత్రమే ధనమూల మిదం జగత్ అని అంటాం సాంస్క్రిట్ లో. అంటే ప్రపంచంలో ప్రతి సమస్యకి ధనమే పరిష్కారం చూపిస్తుంది. సో ఆ ధనానికి సంబంధించినటువంటి మన స్టేట్ ఎక్స్చెక్కర్ యొక్క డబ్బుకు సంబంధించినటువంటి సబ్జెక్టు తెలంగాణ ఎకానమీ. సో ఇష్యూస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ జస్టిస్. సో ఎకనామిక్ గ్రోత్ కి జస్టిస్ కి సంబంధించినటువంటి టాపిక్స్ ఎస్ఏలో అడిగిన, తెలంగాణ ఎకానమీలో నేర్చుకున్నటువంటి ఇన్పుట్స్, ఆ స్టాటిక్ డేటా చాలా చాలా యూజ్ అవుతుంది. ఇంట్రొడక్షన్ అవ్వచ్చు, బాడీ అవ్వచ్చు, కంక్లూజన్ లో ఒక వ్యాలిడ్ పాయింట్స్ ఇవ్వడానికి. అండ్ ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ లో తెలంగాణలో ఎడ్యుకేషన్ ఎట్లుంది, స్కిల్స్ ఎట్లుంది, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఎట్లుంది, కంపెనీస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి, ఐటీ హైదరాబాద్ సిటీకి ఎందుకు లిమిట్ అయింది, మిగతా సిటీస్ లో ఎందుకు వెళ్ళట్లేదు, ఇవన్నీ తెలుసుకోవాలంటే తెలంగాణ ఎకానమీ యొక్క సాలిడ్ ఒక బేసిక్స్ మనకి కావాల్సిన అవసరం ఉంది. హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీలో, జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో, హ్యూమన్ జాగ్రఫీలో మనకి తెలంగాణ హ్యూమన్ జాగ్రఫీలో సో ఇన్ డీటెయిల్ సిలబస్ చూసినప్పుడు మనకి అర్థమవుతూ ఉంటుంది. సో జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో అలా యూజ్ అవుతూ ఉంటుంది. సో పేపర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే మనకి ఇండియన్ సొసైటీ కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియన్ సొసైటీ స్ట్రక్చర్ ఇష్యూస్ అండ్ సో సో పేపర్ 3లో ఇండియన్ సొసైటీ కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ ఇది ఒక 150 మార్క్స్ మనం చూడొచ్చు. పేపర్ 4 ఎక్స్క్లూజివ్ గా తెలంగాణ ఎకానమీకి సంబంధించిన టాపిక్ ఉంది, అది తెలంగాణ ఎకానమీ. సో పేపర్ 4 టాపిక్ నెంబర్ 2 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ లో తెలంగాణ ఎకానమీ ఎక్స్క్లూజివ్ గా ఉంది. సో పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా రిప్రజెంటేషన్ అండ్ పేపర్ 6 తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. ఈవెన్ స్టేట్ ఫార్మేషన్ తెలంగాణ ఉద్యమ చరిత్రలో కూడా తెలంగాణ ఎకానమీ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో తెలంగాణకి నీళ్లు, నిధులు, నియామకాలు. సో నీళ్లు, నిధులు, నియామకాలు NNN ప్రాతిపదికగా తెలంగాణ ఉద్యమం మొత్తం కొనసాగింది. దాంట్లో నీళ్ళు అవ్వచ్చు, నిధులు అవ్వచ్చు, నియామకాలు అవ్వచ్చు, ఇవి మూడు కూడా అంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, ఫండ్స్ అవ్వచ్చు, అండ్ ఈ యొక్క జాబ్స్ క్రియేషన్ అవ్వచ్చు, ఇవి మూడు కూడా ఎకానమీని బేస్ చేసుకునే ఉంటాయి. సో తెలంగాణ ఫార్మేషన్ కి ఒక లాజికల్ కంక్లూజన్ ఇవ్వడానికి, తెలంగాణ మూవ్మెంట్ కి ఒక లాజికల్, హిస్టారికల్, ఒక ఎవిడెన్స్ బేస్డ్ ప్రూఫ్ మనకి ఇవ్వడం కోసం కూడా తెలంగాణ ఎకానమీ మీద మనకున్నటువంటి గ్రిప్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉంటుంది. సో దాదాపుగా అన్ని పేపర్స్ లో, సో పేపర్ 1, పేపర్ 2, సో ఒక పాలిటీ తప్ప, పాలిటీలో గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఫినాన్షియల్ బాడీస్ లో కూడా మనకు కొంత టచ్ అవుతూ ఉంటుంది ఎకానమీ సబ్జెక్టు. సో పేపర్ 4 అయితే ఎక్స్క్లూజివ్ గా తెలంగాణ ఎకానమీకి ఇవ్వడం జరిగింది. సో పేపర్ 6 ఫార్మేషన్ లో కూడా మనకి తెలంగాణ ఎకానమీ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి మిత్రులారా, తెలంగాణ ఎకానమీ సబ్జెక్ట్ ని అస్సలు లైట్ తీసుకోవడానికి వీల్లేదు. అంటే దీన్ని తక్కువ ప్రియారిటీ ఇవ్వడానికి అవకాశం లేదు. సో తక్కువ ప్రియారిటీ ఎందుకు అంటున్నానంటే అది ఒక టెక్నికల్ సబ్జెక్టు, ఒక డ్రై సబ్జెక్ట్ అని చెప్పేసి విడిచిపెట్టడానికో, లాస్ట్ లో చదవడానికో, సింపుల్ గా చిన్న చిన్న బుక్లెట్స్ చదువుకుని ఎగ్జామ్కి వెళ్ళాలనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆస్పిరెంట్స్ ఉండొచ్చు. బట్ ప్రతి పేపర్ లో ఎక్సెప్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ తప్ప ప్రతి పేపర్ లో దాని ఇన్ఫ్లుయెన్స్ డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను మనకి కనిపిస్తా ఉంది. సో చూసుకున్నాము జనరల్ ఎస్ఏలో సెక్షన్ 2లో ఇష్యూస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ జస్టిస్ తో పాటు 1 and 5 లో కూడా ఇండైరెక్ట్ టచ్ అవుతుంది. పేపర్ 2లో హ్యూమన్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో అగ్రికల్చర్, అర్బనైజేషన్, ఇండస్ట్రీస్, ఈ మూడు కూడా కామన్ టాపిక్స్ ఇన్ తెలంగాణ ఎకానమీ యాజ్ వెల్ as తెలంగాణ జాగ్రఫీ. సో తెలంగాణ ఎకానమీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో, తెలంగాణ జాగ్రఫీ గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే ఈ అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, అర్బనైజేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. నాట్ ఓన్లీ దీస్ పేపర్స్, ఎస్ఏకి కూడా అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, అర్బనైజేషన్ ఇంపార్టెంట్ టాపిక్స్. ఇవి లక్కీగా తెలంగాణ ఎకానమీలో వీటిలో ఇన్ డీటెయిల్ గా మనం చదువుతూ ఉంటాము. సో 30 to 50 మార్క్స్ ఈ ఎస్ఏ అవ్వచ్చు, పేపర్ 1 అవ్వచ్చు, పేపర్ 2లో మినిమం 30 to 50 మార్క్స్ కి ఇన్ఫ్లుయెన్స్ కనుక తెలంగాణ ఎకానమీ నుంచి పడేటువంటి అవకాశం ఉంది. సో తెలంగాణ ఎకానమీ ఎక్స్క్లూజివ్ పేపర్స్ కాదు, పేపర్లలో కూడా 30 నుంచి 50 మార్కులు. ఒక ఎస్ఏలో కనుక తెలంగాణ ఎకానమీకి సంబంధించినటువంటి టాపిక్ మనకు వచ్చింది అనుకోండి, సో తెలంగాణ ఎకానమీ దెన్ అండ్ నౌ ఇలాంటి టాపిక్ మీద ఎస్ఏ రావడము కనుక జరుగుతూ, ఒక ఎస్ఏ కనుక రావడం జరిగితే మనకి సబ్స్టాన్షియల్ గా ఈ యొక్క మార్క్స్ బేస్ మినిమం తక్కువలో తక్కువ మనకి 30 to 50 మార్క్స్ ఈ రెండు పేపర్స్ లో మనకి పడేటువంటి అవకాశం ఉంది.
సో పేపర్ 4 ఎక్స్క్లూజివ్ గా తెలంగాణ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అని మనం చూసుకున్నాము. సో తెలంగాణ ఎకానమీ ఇన్ హైదరాబాద్ స్టేట్ అగ్రికల్చర్ ఇండస్ట్రీ అండ్ ట్రేడ్, ఇది టాపిక్ నెంబర్ 1. సో ఎకానమీ ఇన్ యునైటెడ్ ఏపీ, డిప్రైవేషన్ అండ్ అండర్ డెవలప్మెంట్, స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ తెలంగాణ ఎకానమీ, సెక్టోరల్ ట్రెండ్స్ ఇన్ జిఎస్డిపి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ ప్రావర్టీ. సో ఈ టాపిక్ నెంబర్ 1 లో మనం 3 సెక్టార్లు, ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెరిషరీ సెక్టార్స్ లో భాగంగా ప్రైమరీలో తెలంగాణలో ఎక్కువ అగ్రికల్చర్ ఉంది, సెకండరీలో ఇండస్ట్రీ ఉంది, థర్డ్ లో ట్రేడ్ అనేటువంటిది ఉంది. సో ఎకానమీ ఇన్ యునైటెడ్ ఏపీ, సమైక్య ఆంధ్రప్రదేశ్ లో మన ఎకానమీ ఎలా ఉంది, డిప్రైవేషన్, మన వనరులు మనం ఎలా ఉపయోగించుకోలేకపోయాము, సో అండర్ డెవలప్మెంట్ ఎలా మనం చెందకుండా ఉన్నాము తెలంగాణ ఎకానమీ సమైక్య ఆంధ్రప్రదేశ్ లో, స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ తెలంగాణ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ యొక్క స్వరూప స్వభావాలు అని చెప్పి అంటుంటాం, స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ తెలంగాణ ఎకానమీ యొక్క అభివృద్ధి ఎలా ఉంది, సెక్టోరల్ ట్రెండ్స్, ఒక్కొక్క విభాగంలో, అంటే వ్యవసాయంలో ఎలా ఉంది, పరిశ్రమలో ఎలా ఉంది, ట్రేడ్ లో ఎలా ఉంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్, ప్రతి ఒక్కల హెడ్ మీద, ప్రతి ఒక్కల తల మీద ఎంత ఇన్కమ్ ఉంది, సో ప్రతి ఒక్క మనిషికి మొత్తం టోటల్ ఇన్కమ్ బై టోటల్ పాపులేషన్ ఇస్తే వచ్చేది పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ పావర్టీ. సో తెలంగాణలో ఆదాయాల యొక్క తేడా ఎలా ఉంది, పేదరికం ఎలా ఉంది, హ్యూమన్ రిసోర్సెస్, ఇలాగే చెప్పాను, హ్యూమన్ రిసోర్సెస్ మీద కూడా ఎకానమీ ఇంపాక్ట్ లార్జ్ గా ఉంటది. సో డెమోగ్రఫిక్ స్ట్రక్చర్ అండ్ ట్రాన్సిషన్, తెలంగాణ ఉన్నటువంటి ఈ యొక్క జనాభా ఏ విధంగా ఉంది, ఏ జన సముదాయాలు, ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనారిటీ జనరల్ కేటగిరీ వీళ్ళందరూ ఎలా ఉన్నారు, వాళ్ళ యొక్క ట్రాన్సిషన్ ఎలా ఉంది, డెమోగ్రఫిక్ డివిడెండ్, సో జనాభాతో వచ్చినటువంటి ఒక అనుకూలమైనటువంటి ఫలితాన్ని డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటాము. అంటే యంగ్ పాపులేషన్ ఎక్కువ ఉంటే, వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎక్కువ ఉంటే ఎకనామిక్ ప్రొడక్టివిటీ ఎక్కువగా ఉంటుంది, దానికి ఒక కరువు ఉంటుంది. ఈ రిలేటెడ్ ఇష్యూస్ అన్ని ఈ టాపిక్ వచ్చినప్పుడు మనం చూసుకుంటాము అవి ఎలా ఉన్నాయి. సో సెక్స్, లింగం ఏంటి, సెక్స్ రేషియో, సో 1000 మంది పురుషులకి ఎంతమంది స్త్రీలు ఉన్నారు, ఫెర్టిలిటీ రేట్ ఏంటి, మోర్టాలిటీ రేట్ ఏంటి, లిటరసీ, ఆక్యుపేషన్ స్ట్రక్చర్, సోషల్ సెక్టర్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, ఇవన్నీ టాపిక్ 2 లో మనకి వస్తాయి. ల్యాండ్ రీఫార్మ్స్, సో తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలతో పాటు భూమి కూడా, సో కొమరం భీం చెప్పినట్టు జల్ జమీన్ జంగల్ అన్నట్టుగా భూమి అనేటువంటిది తెలంగాణ ఉద్యమంలో, సో తెలంగాణ సాయుధ పోరాటం అవ్వచ్చు, నైజాం విముక్తి పోరాటం అవ్వచ్చు, తర్వాత వచ్చినటువంటి రకరకాల ప్రజా సంఘాల యొక్క ఉద్యమాలు అవ్వచ్చు, భూమి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. సో ల్యాండ్ రిఫార్మ్స్ ని అమలు చేయాలి. సో భూదాన్, పోచంపల్లి ఇలాంటి ఉద్యమాలు మనం చూస్తూ ఉంటాం 1947 to 1970, అండ్ సెకండ్ జనరేషన్ ల్యాండ్ రిఫార్మ్స్ 1970 అన్వర్డ్స్. సో ఫస్ట్ జనరేషన్ ల్యాండ్ రిఫార్మ్స్ ఎలా ఉన్నాయి, సెకండ్ జనరేషన్ ల్యాండ్ రిఫార్మ్స్ ఎలా ఉన్నాయి, వాటి యొక్క సక్సెస్, ఫెయిల్యూర్, ఛాలెంజెస్, గవర్నమెంట్ అప్పుడు తీసుకున్నటువంటి మెజర్స్, వాటి ప్రజెంట్ ఇంపాక్ట్, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము. అబాలిషన్ ఆఫ్ ఇంటర్మీడియరీస్, సో ఈ మధ్యవర్తిత్వాన్ని తీసేయడము, సో జమీందారు వ్యవస్థ అవ్వచ్చు, సో తెలంగాణకి స్పెషల్ గా ఉన్నటువంటి జాగీర్దారీ సిస్టమ్, ఈనాందారీ సిస్టమ్ అవ్వచ్చు, టెనెన్సీ రిఫార్మ్స్, సో కౌలుదారుల యొక్క చట్టాలు, ల్యాండ్ సీలింగ్, ప్రతి ఒక్కరికి భూమి ఇంత లిమిటేషన్, ఇన్ని ఎకరాలు మాత్రమే ఉండాలని తీసుకొచ్చినటువంటి చట్టము, ల్యాండ్ ఎలియనేషన్ ఇన్ షెడ్యూల్డ్ ఏరియాల్లో భూమిని కోల్పోవడం అనేటువంటిది ఎలా జరిగింది, ఇంపాక్ట్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్ యొక్క ప్రభావం ఏంటి, ఇలాంటి విషయాలు మనం ఈ పేపర్ 4 లో భాగంగా సెక్షన్ 2 లో ఉన్నటువంటి ఎక్స్క్లూజివ్ తెలంగాణ ఎకానమీ, ఈ కోర్స్ మీరు ఎందుకైతే తీసుకోబోతున్నారో దాంట్లో మనం చూస్తున్నాం. సో అగ్రికల్చర్ అండ్ allied sector trends in share of crop and allied sectors in GSDP. రాష్ట్ర, సో దేశానికి జీడిపి అంటాము, రాష్ట్రానికి జిఎస్డిపి అంటాము, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. దాంట్లో అగ్రికల్చర్ యొక్క రోల్ ఎంత ఉంది, ల్యాండ్ హోల్డింగ్స్, ఒక్కొక్క వ్యవసాయదారుడి యొక్క భూ కమతలం ఎంత విస్తీర్ణంలో ఉంది, సో ఇరిగేషన్ ట్రెండ్స్ అంటే, సో కాలువల ద్వారా ఎంత శాతం భూమికి యొక్క నీటిపారుదల సౌకర్యం ఉంది, వర్షం ద్వారా ఎలా ఉంది, ఇంకా కెనాల్స్ అవ్వచ్చు, లేదా ఈ చెరువుల ద్వారా ఎలాంటి నీటిపారుదల సౌకర్యాలు ఉన్నాయి. సో ప్రాబ్లమ్స్ ఆఫ్ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్, డిపెండెన్స్ ఆన్ అగ్రికల్చర్, సో వ్యవసాయం మీద ఏ విధంగా మనం ఆధారపడి ఉన్నాము, మన క్రాపింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది, మన అగ్రికల్చర్ క్రెడిట్ అంటే వ్యవసాయదారులకు రుణాలు ఎలా అందుతున్నాయి, సో దీంట్లో ఈ రుణమాఫీ లాంటి విషయాలు, సో కాంటెంపరీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీలు మనం వాల్యూ అడిషన్ కింద చూస్తుంటాం. ఎక్స్టెన్షన్ అండ్ మార్కెటింగ్, కోఆపరేటివ్స్ అండ్ ప్రొడ్యూసర్ కంపెనీస్, సో ఈ మార్కెటింగ్ విషయం వచ్చేసరికి హైదరాబాద్ స్టేట్ గవర్నమెంట్ లో ఎలాంటి మార్కెటింగ్ సదుపాయాలు ఉన్నాయి, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి అవి ఎలా డిప్రైవ్ అయ్యాయి,
మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇనిషియేటివ్స్ ఏంటి? ఫస్ట్ గవర్నమెంట్, సెకండ్ గవర్నమెంట్, ప్రెసెంట్ గవర్నమెంట్. సో కోఆపరేటివ్స్ అండ్ ప్రొడ్యూసర్ కంపెనీస్ ఇవి తెలంగాణ రాష్ట్రంలో మౌలికంగా ఎలా ఉన్నాయో చూస్తాము. ఇండస్ట్రీ అండ్ సర్వీసెస్. సో అందరికీ తెలుసు హైదరాబాద్ ఈజ్ హబ్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ఇన్ సదర్న్ ఇండియా అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టర్. సో ఎంఎస్ఎంఈస్. సో మనకి బాలానగర్ గుర్తొస్తుంది ఎంఎస్ఎంఈస్ చెప్పగానే. రివైవల్ ఆఫ్ సిక్ ఇండస్ట్రీస్. సో ఇప్పుడున్నటువంటి పొలిటికల్ డిమాండ్స్ అవ్వచ్చు, రకరకాల చక్కెర ఫ్యాక్టరీస్, బోధన్ షుగర్ ఫ్యాక్టరీ అవ్వచ్చు, నిజామాబాద్ షుగర్ ఫ్యాక్టరీ అవ్వచ్చు, ఇప్పుడున్నటువంటి డిమాండ్స్, వాటి యొక్క హిస్టారికల్ నేపథ్యాలు కూడా మనం చూస్తూ ఉంటాము. ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో పవర్ ఇండస్ట్రీ యొక్క పాలసీ ఎట్లా ఉంది? సో నేను బడ్జెట్ డిస్కస్ చేస్తున్నప్పుడు కొత్త ఐటీ పాలసీని ఎక్స్ప్లోర్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ట్రై చేస్తుందని చెప్పాను. సో ఆ కొత్త పాలసీ వచ్చినప్పుడు, ఇలాంటి టాపిక్ వచ్చినప్పుడు అది వాల్యూ ఎడిషన్ కింద మనం మాట్లాడుకుంటాం. సో న్యూస్ పేపర్లో వచ్చేటువంటి టర్మ్స్ సిలబస్ లో ఉన్న టర్మ్ కి ఏ మాత్రం సింక్ లో ఉన్నా అది కరెంట్ అఫైర్స్ వాల్యూ ఎడిషన్ కింద మనం రాసి పక్కన పెట్టుకుంటాము. సేమ్ అదే విషయాన్ని క్లాస్ రూమ్ లో విత్ ప్రూఫ్స్ తో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఐసిటి పాలసీ ఆఫ్ తెలంగాణ. ఐసిటి పాలసీ అప్డేట్ చేయబడుతుంది. సో ప్రస్తుతం మనం 2018 పాలసీని ఫాలో అవుతున్నాము. అది అప్డేట్ చేయబోతా ఉంటాం. సో స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ సర్వీస్ సెక్టర్. సర్వీస్ సెక్టర్ యొక్క గ్రోత్ ఎట్లా ఉంటుంది? బడ్జెట్ లో స్టార్టింగ్ లో చెప్పాను. సెకండరీ సెక్టర్ ఇయర్ ఇంట్రెస్టింగ్ గా సెకండరీ అండ్ ఇండస్ట్రియల్ సెక్టర్ యొక్క భూమి అయితే ఉంది. అగ్రికల్చర్ అండ్ సర్వీస్ సెక్టర్ ఈ సంవత్సరం పేర్కొన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో అంత బూమింగ్ పాత్ర అయితే లేవు. బట్ ఇండస్ట్రియల్ సెక్టర్, సెకండరీ సెక్టర్ మాత్రం చాలా భూమ్ లో ఉందని చెప్పి మనకి బడ్జెట్ డాక్యుమెంట్ ఉండొచ్చు. సో ఈ యొక్క పేపర్ 4 సెక్షన్ 2 ఎక్స్క్లూజివ్ పార్ట్ నుంచి ఒక 50 to 60 మార్క్స్ మనకు రావడానికి అవకాశం ఉంది. ఇందాక చెప్పినట్టు ఎస్ఏలో అవ్వచ్చు, పేపర్ 1 లో అవ్వచ్చు, ఇంకా అదర్ సెక్షన్స్ లో ఒక 30-40 మార్క్స్ తో. సో టోటల్ గా అవుట్ ఆఫ్ 900 ఖచ్చితంగా మనం 100 మార్క్స్ డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ ఖచ్చితంగా తక్కువ ఒక 100 మార్క్స్ తెలంగాణ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం పుల్ చేయడానికి అంటే అవకాశం ఉంది. సో మినిమం 100 మార్క్స్ directly or indirectly we can expect from the basics which we are going to learn in our classes for group 1 examination. ఇది గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 1 మెయిన్స్ టోటల్ సిలబస్ తీసుకున్నాను, టోటల్ మార్క్స్ తీసుకున్నాను. సో ప్రతి సిలబస్ యొక్క ప్రతి సబ్ టాపిక్ డిస్కస్ చేశాను. ఆ సబ్ టాపిక్ తెలంగాణ ఎకానమీకి ఎలా లింక్ అవుతుందో చెప్పాను. అండ్ దానికి వాల్యూ ఎడిషన్ ఎలా చేస్తాము, ఏ బుక్స్ నుంచి చేస్తాము కూడా నేను ఇప్పటివరకు చెప్పడం జరిగింది. ఇది గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూ. సో గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే అక్కడ 6 పేపర్లు ఉంటాయి, ఇక్కడ 4 పేపర్స్ ఉంటాయి. సో ఇక్కడ జనరల్ స్టడీస్ లో కూడా కొంత ఇంపాక్ట్. సో ఈ 150 మార్క్స్ లో దాదాపు 5 to 10 మార్క్స్ మనకి తెలంగాణ ఎకానమీ యొక్క ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఇక్కడ సోషల్ ఇష్యూస్ లో ఇప్పుడు ఒక 5 మార్క్స్ వరకు సోషల్ ఇష్యూస్, సోషల్ పాలసీస్ లో కూడా తెలంగాణ ఎకానమీ యొక్క సాలిడ్ బేసిక్స్ అనేటువంటివి మనకి నేర్చుకుంటే ఈ పేపర్స్ లో పాలసీస్ కి సంబంధించిన బడ్జెటరీ ఎలొకేషన్ సంబంధించిన బిట్స్ మనకి కేక్ వాక్ గా వెళ్ళిపోతాయి. సో ఎకానమీ అండ్ డెవలప్మెంట్, సో ఇది ఎక్స్క్లూజివ్ లో ఉన్నటువంటి పార్ట్. సో ఎకానమీ ఆఫ్ ఇండియా పేపర్ 3 సెక్షన్ 2 అనేటువంటి ఎక్స్క్లూజివ్ గా మనకు ఉంది. సో ఈ పేపర్ లో అయితే మనకు ఒక 50 మార్క్స్, సో మినిమం 50 మార్క్స్ ఈ పేపర్స్ నుంచి మనకు వచ్చేటువంటిది. ఈ సెక్షన్స్ నుంచి ఒక 10 మార్క్స్ వరకు మనకి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఫార్మేషన్ లో కూడా మనకు ఒక 5 మార్క్స్ వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో టోటల్ గా చూసుకున్నట్టయితే 10% అవుట్ ఆఫ్ 600 మార్క్స్, నియర్లీ 60 మార్క్స్ మనకి తెలంగాణ ఎకానమీ నుంచి మనం గెయిన్ చేసుకునే అవకాశం ఉంది. సో డైరెక్ట్ గా అయితే ఒక 40-50 మార్క్స్, ఇండైరెక్ట్ గా టోటల్ గా మనం 600కి 60 మార్క్స్ అయితే తెలంగాణ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గెయిన్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఒక మోరల్, ఒక మానసిక దృఢత్వం, ఒక కాన్ఫిడెన్స్, ఒక ఆత్మవిశ్వాసం అనేటువంటిది ఈ క్లాసెస్ నుంచి మనం తీసుకోవడానికి 100% అవకాశం నేను ఇస్తాను. సో చూసుకున్నాము పేపర్ 1 జనరల్ స్టడీస్ లో రీజనల్ కరెంట్ అఫైర్స్, పాలసీస్ అవ్వచ్చు, ఇంక్లూజివ్ పాలసీస్, వీటికి సంబంధించినటువంటి ఎకనామీ పాయింట్ ఆఫ్ వ్యూలో, బడ్జెటరీ అలొకేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి బిట్స్ రావడానికి అవకాశం ఉంది. సో పేపర్ 2 హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీలో సోషల్ స్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది. సో ఈ 2 పేపర్లు కనుక 10 to 15 మార్క్స్ అయితే రావడానికి అవకాశం ఉంది. సో పేపర్ 3 ఎక్స్క్లూజివ్ ఎకానమీ పేపర్, దాంట్లో తెలంగాణ ఎకానమీకి సంబంధించినటువంటి ఇష్యూస్, డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి ఇష్యూస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ పేపర్ 3 అయితే మనకి ఎక్స్క్లూజివ్ గా ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో పేపర్ 3 సెక్షన్ 2 తెలంగాణ ఎకానమీ డైరెక్ట్ టైటిల్ తో ఉన్నటువంటి సబ్జెక్టు. సో గ్రూప్ 1 సిలబస్ కి, గ్రూప్ 2 సిలబస్ కి స్లైట్
కొంత వేరియేషన్ అయితే మనకి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా గ్రూప్ 2 సిలబస్ ఫ్యాక్ట్స్ బేస్డ్ గా మనకి ఉండడానికి అవకాశం ఉంది. బట్ ఫ్యాక్ట్స్ బేస్డ్ గా పేపర్ వస్తుంది అని చెప్పడం జడ్జిమెంటల్ గా అవుతుంది. సో రీసెంట్ ఏపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామినేషన్ పేపర్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. యూపీఎస్సి స్టాండర్డ్స్ కి ఏ మాత్రం తక్కువగా లేదు, ఇంకా ఎక్కువ ఉందనే చెప్పుకోవాలి ఒక రకంగా. సో రీసెంట్ ఏపీఎస్సి గ్రూప్ 2 పేపర్ గ్రూప్ 1 పేపర్ కంటే కూడా కొన్ని పాయింట్ ఆఫ్ వ్యూస్ లో డిఫికల్ట్ గా ఉంది. కాబట్టి సో ఫ్యాక్ట్స్ బేస్డ్ అని చెప్పి నేను ఫస్ట్ స్లైడ్ లో చెప్పిన విషయము ఇన్ జనరల్ గా. సో పీవైక్యూస్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ పాత పేపర్స్ 2010, 11, 12 ఆ టైం నుంచి రీసెంట్ టైం వరకు చూసుకోవచ్చు. బట్ ఈ యొక్క 2023-24 ఈ టైమ్స్ లో వచ్చినటువంటి ఏపీఎస్సి ఎందుకు కంపేర్ చేస్తానంటే సమైక్యాంధ్ర నుంచి మనం ప్రత్యేక తెలంగాణ తీసుకోవడం జరిగింది. సో పాత బోర్డ్ ఏపీఎస్సి మన పక్క రాష్ట్రంలో రెగ్యులర్ గా నోటిఫికేషన్స్ లో మనకి పేపర్స్ దొరుకుతాయి. తెలుగు మీడియం నుంచి ఆస్పిరెంట్స్ అక్కడ ఇక్కడ కామన్ గా నాన్ లోకల్ లో కూడా రాసే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఏపీఎస్సి రీసెంట్ గ్రూప్ 2 పేపర్ కనుక మనం తీసుకున్నట్లయితే ఈ ఫ్యాక్ట్స్ బేస్డ్ తో పాటు ఇంటర్ప్రిటేషన్, సో ఫస్ట్ స్లైడ్ లో చెప్పిన ఒక కొహరెన్స్, క్రోనలాజికల్ ఆర్డర్, ఇంటర్ప్రిటేషన్, ఇన్ఫరెన్సెస్, సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ తెలంగాణ ఎకానమీ, సో తెలంగాణ ఎకానమీ అన్డివైడ్ ఆంధ్రప్రదేశ్ 1956-2014 ఈ యొక్క సిలబస్ అనేది మనకు కామన్ గా ఉంది. సో ఇక్కడ మనం కమిషన్స్ గురించి ధార్ కమిషన్, వాంచు కమిషన్, రెడ్ కమిటీ, భార్గవ్ కమిటీ, సో ఈ కమిషన్స్ వాటి యొక్క చైర్మన్స్, వాళ్ళ యొక్క కమిషన్ మెంబర్స్, వాటి మ్యాండేట్, అవి ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఉన్నటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ చూస్తాము. సో ఫ్యాక్చువల్ గా అంటే ఇలాంటి విషయాలు ఉంటాయి. సో ల్యాండ్ రిఫార్మ్స్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ ఎకానమీ సిన్స్ 2014, sectoral contribution common to group 1, land reforms common to group 1, per capita income, ఈ 3 టెర్మినాలజీస్ ఈ స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ తెలంగాణ ఇవి కామన్ గా ఉంటాయి. ఈ కమిషన్స్ మాత్రం గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూ మనం స్పెషల్ గా డిస్కస్ చేస్తుంటాం. సో డెమోగ్రఫీ అండ్ హెచ్ఆర్డి, డెమోగ్రఫీ కూడా మనం గ్రూప్ 1 సిలబస్ లో టర్మ్ మనం చూసాము. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ చూసాము. సైజ్ అండ్ గ్రోత్ ఆఫ్ రేట్ ఆఫ్ పాపులేషన్, డెమోగ్రఫిక్ ఫీచర్స్ ఆఫ్ తెలంగాణ ఎకానమీ, ఏజ్, స్ట్రక్చర్ ఆఫ్ పాపులేషన్, డెమోగ్రఫిక్ డివిడెండ్. సో ఈ డెమోగ్రఫీ పాయింట్ కూడా గ్రూప్ 1 తో మనకి ప్యారల్ గా ఉంది. కాబట్టి గ్రూప్ 1 స్థాయి ఇంకా చెప్పాలంటే యూపీఎస్సి స్థాయిలోనే మన క్లాసెస్ ఉంటాయి. సో ఆ లెవెల్ ప్రిపేర్ అయితే పేపర్ ఈజీగా ఉన్నా, మోడరేట్ గా ఉన్నా, డిఫికల్ట్ గా ఉన్నా, ఫ్యాక్చువల్ గా ఉన్నా, ఇంటర్ప్రిటేషన్ ఓరియంటెడ్ గా ఉన్నా, స్టాటిక్ నుంచి వచ్చినా, కరెంట్ అఫైర్స్ నుంచి ఎలా వచ్చినా కూడా పేపర్ మనం ఆన్సర్ చేసే విధంగా వీఆర్ గోయింగ్ టు discuss these concepts in our upcoming classes, which are going to start from April 1st. సో అగ్రికల్చర్ అండ్ allied సెక్టర్ ఇది కూడా గ్రూప్ 1 తో కామన్ గా ఉన్నటువంటి టాపిక్. ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ ట్రెండ్స్, ఇందాక చెప్పాము అగ్రికల్చర్ సర్వీస్ సెక్టర్ ఈ ఇయర్ కాస్త లోలో ఉన్నాయి కంపేరింగ్ విత్ ఇండస్ట్రియల్ సెక్టర్. సో కాంట్రిబ్యూషన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ allied సెక్టర్ టు స్టేట్ జిఎస్డిపి అండ్ గ్రాస్ వాల్యూ ఎడిషన్స్ కి. సో ల్యాండ్ యూజ్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్, ల్యాండ్ ప్యాటర్న్, ఇరిగేషన్, ఇవి దాదాపుగా గ్రూప్ 1 తో మనకి సిమిలారిటీ ఉన్నటువంటి టాపిక్స్ గా మనం చెప్పొచ్చు. సో ఇండస్ట్రీ అండ్ సర్వీసెస్ సెక్టర్, స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రీ, కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండస్ట్రీ టు ఎస్డిపి, ఇండస్ట్రియల్ పాలసీస్, సో సోషల్ అండ్ ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ కూడా సోషో ఎకనామిక్ అవుట్లుక్. వన్స్ ఈ ఇయర్ డాక్యుమెంట్ అవుట్ అయితే దానికి సంబంధించిన వీడియోస్ తయారు చేస్తున్నప్పుడు వీటికి సంబంధించినటువంటి యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ మనకి మొత్తం సోషో ఎకనామిక్ అవుట్లుక్ లో ఈ యొక్క టాపిక్ నెంబర్ 4 అవుతుంది. టాపిక్ నెంబర్ 5, సో స్టేట్ ఫైనాన్సెస్, బడ్జెట్, వెల్ఫేర్ పాలసీస్, రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఇవన్నీ కూడా బడ్జెట్ డాక్యుమెంట్ ఆల్రెడీ మన యూట్యూబ్ లో ఉంది, ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది. సో ఈ టాపిక్ నెంబర్ 5 గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కి అయితే ఆల్రెడీ ఆ వీడియోలో మనం బ్రాడ్ గా కవర్ చేసాం. క్లాస్ లో వీటికి సంబంధించిన స్టాటిక్ డెఫినేషన్స్, వాట్ ఈస్ బడ్జెట్, వాట్ ఈస్ ఫైనాన్స్, వాట్ ఈస్ వెల్ఫేర్ పాలసీస్, డెట్ అంటే ఏంటి, ఈ వెల్ఫేర్ పాలసీస్ యొక్క ఉద్దేశం ఏంటి, ఇలాంటి స్టాటిక్ థింగ్స్ క్లాస్ రూమ్ డిస్కస్ చేస్తాము. డైనమిక్ థింగ్స్ ఆల్రెడీ బడ్జెట్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. సో 50+10 మార్క్స్ అదర్ సెక్షన్స్ లో, ఈ 50 to 65 మార్క్స్ ఈ యొక్క పేపర్ 3 సెక్షన్ 2. సో పేపర్ 3 సెక్షన్ 2 నుంచి ఈ యొక్క 50 to 65 మార్క్స్, టోటల్ గా 75 మార్క్స్. సో మోర్ దెన్ 10% కంటే ఎక్కువ మార్క్స్ మనకి ఇక్కడ వస్తున్నాయి. సేమ్ గ్రూప్ 1 మెయిన్స్ లో కూడా 10% ఆర్ మోర్ దెన్ 10% వస్తాయి. గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో అయితే ఒక 5 to 10 మార్క్స్ మనకి ఎడ్జ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో తెలంగాణ ఎకానమీ అంటే ఓన్లీ అక్కడైతే గ్రూప్ 1 అయితే మెయిన్స్ లో
పేపర్ 4లో సెక్షన్ 2లో, ఇక్కడ పేపర్ 3 సెక్షన్ 2లో ఉన్నటువంటి ఒక చిన్న సబ్ టాపిక్ గా దాని ఒక 10 మార్కులకు 20 మార్కులకు కన్సైజ్ చేసి చూడడం కాకుండా ఆ సబ్జెక్ట్ లో ఉన్నటువంటి ఇప్పుడు సిలబస్ ప్రతి టర్మ్ మీ ముందు డిస్కస్ చేయడం జరిగింది. ఆ టర్మ్స్ మిగిలిన జీస్ పేపర్స్ లో ఎలా ఇంపాక్ట్ చూపిస్తాయి, మిగిలిన ఆన్సర్ రైటింగ్ లో ఎలా ఇంపాక్ట్ చూపిస్తాయి, సో ప్రిలిమ్స్ లో అవ్వచ్చు, మెయిన్స్ లో అవ్వచ్చు, అవి ఎక్కడెక్కడ మనకి ఎలిమినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతాయి, ఈ సబ్జెక్ట్ యొక్క నాలెడ్జ్ ఎక్కడ యూజ్ అవుతుంది అనేటువంటి విషయాలు మనం అర్థం చేసుకున్నప్పుడు గ్రూప్ 1 అవ్వచ్చు, గ్రూప్ 2 అవ్వచ్చు, 10% ఆఫ్ ద మార్క్స్ తెలంగాణ ఎకానమీ నుంచి వస్తున్నాయి అనేటువంటి విషయం మనకి స్పష్టం అవుతుంది. సో మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాలా ప్రిసైజ్ గా ఉంటాయి. అందుకే ఏపీపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏపీ ఎకానమీ ఎలా అడుగుతున్నారు, మన పక్క రాష్ట్రం కాబట్టి సిమిలారిటీస్ ఉంటాయి కాబట్టి వాటితో కంపేర్ చేసుకోవాలి. అండ్ తెలంగాణ స్టేట్ ఫామ్ అయిన తర్వాత రిక్రూట్మెంట్స్ లో ఉన్నటువంటి పీవైక్యూస్ ఏ పబ్లికేషన్ అయినా వచ్చి ఎనీ గుడ్ పబ్లికేషన్ ఇచ్చి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకుని వాటి ప్రకారం మనం ప్రిపరేషన్ ని మలుచుకోవాల్సిన అవసరం ఉంది. సో వాట్ నీడ్స్ టు బి డన్, అండర్స్టాండింగ్ ద సిలబస్ అండర్స్టాండింగ్ ఇప్పుడే నేను చేయించాను. సో రెగ్యులర్ ప్రాక్టీస్ ప్లస్ రివిజన్, క్లాసెస్ వినడమే కాకుండా క్లాస్లో ఇచ్చిన మెటీరియలే కాకుండా వాటికి అదనంగా మీరు ఇంకొంత యాడ్ చేసుకుంటూ రాత్రి పడుకునే ముందు అంతా రివిజన్ చేయడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. మోర్ ఎంసీక్యూ సాల్వ్ చేయాలి. ఎంసీక్యూ సాల్వ్ చేసేటప్పుడు ఫస్ట్ ప్రియారిటీ పీవైక్యూస్. సో టీఎస్పీఎస్సీ పీవైక్యూస్ తక్కువ ఉన్నాయి కదా సార్ అంటే దాదాపు 77 నుంచి 100 రకరకాల డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్స్ 2014 నుంచి జరిగాయి. వాటిల్లో తెలంగాణ ఎకానమీకి సంబంధించి డైరెక్ట్ గా సిలబస్ లో లేదు కదా సార్ అనుకుండా పాలసీస్ అవ్వచ్చు, బడ్జెటరీ అలొకేషన్స్ అవ్వచ్చు, స్టాటిక్ తెలంగాణకు సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్ అవ్వచ్చు, ఫార్మేషన్ లో కూడా ఎలకేషన్స్ లో ఎక్కడ అన్యాయం జరిగింది, ఇలాంటి రిలేటెడ్ టాపిక్స్ ఏది వచ్చినా దాన్ని ప్రాక్టీస్ చేయాలి. టెస్ట్ సిరీస్, ఎనీ గుడ్ టెస్ట్ సిరీస్. సో ఎల్టీఎక్స్ అనే మేము చెప్పట్లేదు, మీకు నచ్చిన ఎనీ గుడ్ టెస్ట్ సిరీస్ నుంచి మీరు యొక్క ఎంసీక్యూస్ ని సాల్వ్ చేయొచ్చు. ఆన్సర్ రైటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైలీ 2 ఆన్సర్స్ ఇన్ ఈచ్ పేపర్, ఎస్ఏ నుంచి మనకి లాస్ట్ పేపర్ 6 వరకు ప్రతి పేపర్ లో 2 ఆన్సర్స్ ప్రాక్టీస్ చేయాలి. వీక్లీ ఒక సెక్షనల్ టెస్ట్ రాయాలి. తెలంగాణ ఎకనమీ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఎవ్రీ వీక్ ఆ వీక్ లో కావాలన్నటువంటి సిలబస్ నుంచి క్లాస్ లో ఆల్రెడీ నేను కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తాను. వాటికి ఆన్సర్స్ రాసి క్లాస్ లో డిస్కస్ చేసిన పాయింట్స్ ఆధారంగా సెల్ఫ్ ఎవాల్యుయేషన్. సో సెల్ఫ్ ఎవాల్యుయేషన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకంటే మన ఆన్సర్స్ కి సెల్ఫ్ ఎవాల్యుయేషన్ ఇంకొక ఎగ్జామినర్ ఇస్తాడు అనుకోవడం అంత కరెక్ట్ కాదు అనేటువంటిది నా పర్సనల్ ఒపీనియన్. సో మన ఆన్సర్స్ మనం సిలబస్ నుంచి మన దగ్గర ఉన్నటువంటి బుక్స్ లో ఉన్న పాయింట్స్ కి మనం రాసిన పాయింట్స్ ని కంపేర్ చేసుకుని వస్తే ఎవ్రీడే మన ప్రోగ్రెస్ అనేటువంటి చాలా పెరుగుతూ ఉంటుంది ఆన్సర్ రైటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో వాల్యూ అడిషన్ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్, న్యూస్ పేపర్స్ ని బేస్ చేసుకుని అథెంటిక్ న్యూస్ పేపర్స్. సో ఈనాడు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ ఒక డైలీ న్యూస్ పేపర్స్ అవ్వచ్చు, గవర్నమెంట్ డాక్యుమెంట్స్, సో బడ్జెట్ అవ్వచ్చు, సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అవ్వచ్చు, తెలంగాణ అని ఒక మ్యాగజైన్ రిలీజ్ అవుతుంది, అలాంటి ఆథెంటికేటెడ్ గవర్నమెంట్ డాక్యుమెంట్స్ ప్లస్ న్యూస్ పేపర్స్ నుంచి, అదేవిధంగా మ్యాగజైన్స్, వేరియస్ కోచింగ్ సెంటర్స్ ఇచ్చేటువంటి మ్యాగజైన్స్ నుంచి, ఎల్టెక్స్ లో కూడా మంత్లీ రౌండ్ అప్ ఫ్యూచర్ లో వస్తాయి, వాటి నుంచి కరెంట్ అఫైర్స్ ని అప్డేట్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండ్ పర్ఫెక్షన్. పర్ఫెక్ట్ సబ్జెక్ట్ లో ఎక్స్పర్ట్ గా పర్ఫెక్ట్ ఆస్పిరెంట్ కంటే కన్సిస్టెంట్ గా ప్రతిరోజు నేర్చుకునేటువంటి ఆస్పిరెంట్ సక్సెస్ సాధించడానికి ఎక్కువ అవకాశాలు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో ఉంటాయి. సో ఫర్ సపోజ్ మనకి ఫస్ట్ టాపిక్ ఉంది, సో తెలంగాణ ఎకానమీ గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలంగాణ ఎకానమీ ఇన్ హైదరాబాద్ స్టేట్ ఉంది. దాంట్లో హైదరాబాద్ స్టేట్ గవర్నమెంట్ ఎకనామిక్ డెవలప్మెంట్ కి ఎలాంటి మెజర్స్ తీసుకుంది. సో ఫస్ట్ క్లాస్ తర్వాత మీరు ఈ క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేయడం జరుగుతుంది. సో హైదరాబాద్ స్టేట్ గవర్నమెంట్ మనకి 1948 నుంచి 1956 వరకు ఉంది. ముందు మిలిటరీ గవర్నమెంట్, తర్వాత సివిలియన్ గవర్నమెంట్, తర్వాత డెమోక్రటికలీ ఎలక్టెడ్ గవర్నమెంట్, ఇదంతా హైదరాబాద్ స్టేట్ గవర్నమెంట్ కిందకి వస్తుంది. అప్పుడు 1948 లో ఒక అగ్రేరియన్ స్టేట్ గా ఉన్నటువంటి తెలంగాణ యొక్క హైదరాబాద్ స్టేట్ యొక్క ఎకానమీ అక్కడి నుంచి తెలంగాణ యొక్క ఎకనామిక్ మైట్ ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెరిషియరీ 3 సెక్టర్స్ లో ఈక్వల్ గా ఎకనామిక్ మైట్ అనేటువంటిది ట్రావెల్ అయింది. అది హైదరాబాద్ స్టేట్ గవర్నమెంట్ యొక్క తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ ద్వారా. ఇలా సింగిల్ లైన్ తో ఇంట్రడక్షన్ మనం ఇవ్వచ్చు. సో బాడీస్ లో అగ్రికల్చర్ లో ఏమేం చేశారు, సో హైదరాబాద్ స్టేట్స్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ 1948 నుంచి ల్యాండ్ రీఫార్మ్స్, కోఆపరేటివ్స్ యాక్ట్ అవ్వచ్చు, ఇండస్ట్రీస్ లో తీసుకున్న మెజర్స్, జాయింట్ వెంచర్స్, సబ్సిడీస్, ఎక్స్పోర్ట్ ప్రమోషన్స్ అవ్వచ్చు, ఇవన్నీ మనం క్లాసెస్ లో డిస్కస్ చేస్తాము. సో ట్రేడ్ లో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలా ఎస్టాబ్లిష్ చేశారు, ట్రేడ్ ప్రమోషన్ జరిగింది, ఇలా ఇస్తూ కంక్లూజన్ లో తెలంగాణ మైట్ యాజ్ సర్ప్లస్ స్టేట్ వాస్ ఇట్స్ రూట్స్. ఈ రోజు ధనిక రాష్ట్రంగా సర్ప్లస్ ఎకానమీతో ఉన్నటువంటి 2014 ఏర్పడేటప్పటికీ ఒక ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రము
తెలంగాణ ప్రాంతానికి ఆ యొక్క శోభ ఎందుకు వచ్చిందంటే హైదరాబాద్ స్టేట్ గవర్నమెంట్ లో అప్పుడున్నటువంటి ఫస్ట్ 7-8 ఇయర్స్ లో అప్పుడున్నటువంటి అడ్మినిస్ట్రేటర్స్ తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ ద్వారా మాత్రమే అది సాధ్యమైంది అని కంక్లూజన్ లో లైన్ ఇస్తాము. సో 150 వర్డ్స్ కి ఈ మాత్రం స్కెలిటన్ ఆన్సరేటింగ్ స్కెలిటన్ ఇలా ఉంటది. ఇవన్నీ కూడా మన క్లాసెస్ లో మనకి వీలైనన్ని ఎక్కువ డిస్కషన్స్ లో మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. సో ఇవి పీవైక్యూస్ 2015 నోటిఫికేషన్ గ్రూప్ 2 లో 16 లో ఉన్నటువంటి ఏబీ సిరీస్ పేపర్ లో ఒక 60th బిట్ ఉంది. సో బీటీ కాటన్ సీడ్ ఈస్ వైడ్లీ అడాప్టెడ్ బై ఫార్మర్స్ ఇన్ తెలంగాణ అండ్ ఎల్స్ బికాస్ ఫార్మర్స్ బిలీవ్ దట్. సో ఇది ఒక కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ తగ్గిస్తూ ఉంటుంది బీటీ కాటన్. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 1948 కంటే ముందు ఎక్కువ ఎందుకు ఉంది, దానివల్ల రైతులు ఎలా నష్టపోయారు, హైదరాబాద్ స్టేట్ గవర్నమెంట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ని తగ్గించడంలో భాగంగా సీడ్స్ కి సంబంధించినటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి, ఇవన్నీ ఫస్ట్ క్లాస్ లో తెలంగాణ ఎకానమీ ఇన్ హైదరాబాద్ స్టేట్ అనేటువంటి సబ్ టాపిక్ లో చదువుతాము. అది కనుక మీరు ఫినిష్ చేసేటప్పుడు ఇలాంటి బిట్స్ ఈజీగా మనం సాల్వ్ చేయడానికి అవకాశం ఉంది. ఇంకొక బిట్ కనుక మనం చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ తెలంగాణ స్టేట్ హ్యాస్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్, రంగారెడ్డి. సో తెలంగాణ స్టేట్ లో ఫస్ట్ ఏర్పడినటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్ సనత్ నగర్ లో ఉంది, తర్వాత మౌలాలి ఉంది, తర్వాత బాలానగర్ సనత్ నగర్ ఎస్టేట్, తర్వాత బాలానగర్ లో ఇండస్ట్రియల్ ఎస్టేట్, తర్వాత మౌలాలి ఇండస్ట్రియల్ ఎస్టేట్. ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఏరియాస్ లో మనకి కనిపిస్తూ ఉంటాయి. సో హిస్టారికల్ అండర్పిన్నింగ్స్ నుంచి ప్రజెంట్ వచ్చేటువంటి బిట్స్ కి లింకేజెస్ ఉంటుంది. అది తెలంగాణ ఎకానమీని ఎక్స్క్లూజివ్ గా నేర్చుకున్నప్పుడు ఒక క్రోనలాజికల్ గా, ఒక ఫ్యాక్ట్ బేస్డ్ గా, ఒక కోహరెన్స్ తో డిస్క్రిప్టివ్ యాజ్ వెల్ యాజ్ ఆబ్జెక్టివ్ రెండింటిని ట్యాకిల్ చేసేటువంటి విధంగా ఒక ఒక క్వాలిటీ క్లాసెస్ లో విన్నప్పుడు మాత్రమే వీటిని ట్యాకిల్ చేయడానికి కావాల్సినటువంటి సామర్థ్యాలు మనకి వస్తాయి. సో ఇంకొక బిట్ కూడా మనం చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెజర్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ రెడ్యూసింగ్ రీజనల్ డిస్పారిటీస్ అని చెప్పేసి ఉంది. ఈ రీజనల్ డిస్పారిటీస్ కోసం ఏం చేయాలి అంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బ్యాక్వర్డ్ ఏరియాస్, ఇప్పుడు జోగులాంబ గద్వాల అవ్వచ్చు, కొమరంభీం డిస్టిక్ అవ్వచ్చు, ఇలాంటి చోట్ల కొన్ని కొన్ని క్లస్టర్స్ ని ఏర్పాటు చేయడము, ప్లస్ ఎవరైతే పూర్ ఏరియాస్ ఉన్నాయో సబ్సిస్టెన్స్ వాళ్ళ కడుపు నిండేంత వరకు, సో వెనుకబడిన ప్రాంతాల ప్రజలకు కనీస జీవనాధార స్థాయి, సో మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియాస్ కి వాళ్ళ యొక్క సబ్సిస్టెన్స్, వాళ్ళ యొక్క జీవనాధారం వాళ్ళకి ఇస్తే సరిపోతుంది. అండ్ ఒక ఒక మోస్తారు బ్యాక్వర్డ్ ఏరియాస్ జోగులాంబ గద్వాల అవ్వచ్చు, కొమరంభీం అవ్వచ్చు, అటువంటి చోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయవచ్చు. సో బి అండ్ డి ఆప్షన్ 3లో ఉన్నాయి, ఇది ఆన్సర్. సో ఇవన్నీ తెలంగాణ యొక్క ఎకానమీ హైదరాబాద్ నిజాం టైం నుంచి, హైదరాబాద్ స్టేట్ టైం నుంచి, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ నుంచి, ప్రత్యేక తెలంగాణ నుంచి, ఫస్ట్ గవర్నమెంట్, సెకండ్ గవర్నమెంట్, ఇప్పటి గవర్నమెంట్ వరకు ఉన్న ట్రెండ్స్ ని మనం అర్థం చేసుకుని జాగ్రఫికల్ గా ఎక్కడ ల్యాప్సెస్ ఉన్నాయి, వాటిని అడ్రస్ చేయడానికి గవర్నమెంట్స్ ఎలా కృషి చేశాయి, ఇలాంటి విషయాలు తెలిసినప్పుడు మాత్రమే ఇలాంటి కాన్సెప్చువల్ డెప్త్ ఉన్నటువంటి బిట్స్ ని మనం సాల్వ్ చేయడానికి అవకాశం ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దీనికి మెయిల్ చేయొచ్చు. అండ్ ఏప్రిల్ 1 నుంచి వన్స్ అగైన్ తెలంగాణ ఎకానమీ ఎక్స్క్లూజివ్ కోర్స్ అయితే గ్రూప్ 1 గ్రూప్ 2 లాంచ్ చేస్తున్నాము. సో 999 రూపీస్ తోటి లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి, సో లైవ్ క్లాసెస్, రికార్డెడ్ క్లాసెస్ విత్ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ తోటి మనకైతే క్లాసెస్ ని మనం స్టార్ట్ చేస్తున్నాము. గ్రూప్ 1 గ్రూప్ 2 రెండు ఎగ్జామ్స్ కి ఉపయోగపడే విధంగా ఇంగ్లీష్ మీడియం ఎంఫసిస్ ఇస్తూ, తెలుగు మీడియంలో ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ బైలింగ్వల్ మోడ్ లో ఈ క్లాసెస్ సాగుతాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్. టేక్ కేర్.